హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరొక జ్యూస్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తానండి. చూస్తున్నారు కదా, యాపిల్ జ్యూస్. చాలామంది యాపిల్స్ అయితే తినరు, మరి కట్ చేసి పెట్టినా కూడా బ్లాక్గా అయిపోతాయి కొద్దిసేపటికి. అలా కాకుండా అప్పటికప్పుడు మనం ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి యాపిల్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 2 యాపిల్స్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగరు, వీటితో పాటు కాచి చల్లార్చిన మిల్క్ అయితే తీసుకున్నానండి. ఇలా మేగడ కట్టిన చిక్కటి పాలను అయితే తీసుకున్నాను. సో ఈ యాపిల్ జ్యూస్ని మనం ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేసి అయితే చేస్తున్నాను. మనం బయట జ్యూస్ షాప్లో ఎలాగైతే తాగుతామో అలాగే అయితే ఉంటుందండి. సో అందుకనే నేను ఇక్కడ కాచి బాగా చల్లారిన మేగడ కట్టిన పాలను అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని అయితే క్లీన్ చేసుకుని, పైన పీల్ అయితే తీయనక్కర్లేదండి. చాలామంది పీల్ తీసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తుంటారు. నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేశాను. అలాగే లోపల ఉన్నటువంటి గింజలను అయితే రిమూవ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలాగా అయితే 2 యాపిల్స్ని కూడా ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసుకున్నటువంటి ఈ యాపిల్స్ని అయితే వేసి జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. సో ముందుగా యాపిల్ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత షుగరు, మిల్క్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం క్వాంటిటీ బట్టి రెడీ చేసుకోవాలండి. 4 మెంబర్స్కి చేస్తుంటే 2 గ్లాసెస్ అయితే మిల్క్ వేసుకోవాలి. 2 మెంబర్స్కి చేస్తుంటే 1 గ్లాస్ అయితే సరిపోతుంది. వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా ఇప్పుడే అయినా వేసుకోవచ్చు, లేదంటే జ్యూస్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా సర్వ్ చేసే ముందు వేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక్కొక్కటిగా నేను యాడ్ చేస్తున్నాను. బయట మనం ఒక యాపిల్ జ్యూస్ తాగాలంటే మినిమం 60 to 70 రూపీస్ అండి. సో అలా కాకుండా ఇంట్లోనే చక్కగా మనకి నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా హాయిగా అయితే తాగుతారు. సో ఇలా ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే చాలా నున్నగా అయితే మిక్సీ పట్టాను. గరుగ్గా ఉంటే బాగుండదండి, ఎందుకంటే నేను ఇక్కడ పీల్ అనేది రిమూవ్ చేయలేదు. చూస్తున్నారు కదా ఎలా ప్రిపేర్ అయిందో. చాలా చిక్కగా అయితే ఉంటుందండి, ఎందుకంటే పాల మేగడ యాడ్ చేసాం కాబట్టి మనకి పల్చగా అయితే ఉండదు. సో ఇలా ఒక కప్పు తీసుకుని అందులోకి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న యాపిల్ జ్యూస్ని అయితే వేసి మనకి నచ్చినట్టు సర్వ్ చేసుకుని ప్రశాంతంగా యాపిల్ జ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తూ తాగొచ్చండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు వాచింగ్ మై వీడియోస్ అండ్ వాచింగ్ మై ఛానల్.